కాకుండా డిఎంకే గవర్నమెంట్ ఉన్న తమిళనాడు నుంచి అత్యధిక సీట్లు ఇచ్చింది డిఎంకేనే. వాళ్ళ కూటమిలో ఆవిడెవరు మమత ఇవ్వలేదు, కేజ్రీవాల్ ఇవ్వలేదు, వాళ్ళైతే అసలు నీతో పోటీనే చేయం బొమ్మన్నారు. అఖిలేష్ కూడా ఇవ్వలేదు. కానీ అత్యధిక సీట్లు ఇచ్చింది పర్సంటేజీ తమిళనాడులోని. ఆ స్టాలిన్ అంటే ప్రాణం అక్కడ. అలాంటి స్టాలిన్ని దెబ్బ కొట్టడానికి పార్టీ పెట్టాను అని చెప్తున్నటువంటి టీవీకే, నేను సీఎం అవుతానని చెప్తున్నటువంటి విజయ్కి ఈ 41 మంది ప్రాణాలు కోల్పోతే రాహుల్ గాంధీ ఏమని మాట్లాడాలి? తన పార్టీని తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏమని చెప్పాలి? ఎందుకు వీళ్ళదంతా ఒకటే కదా, ఎన్డీఏ కూటమి భాగస్వామి. మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇట్లో కూడా చేశారు కదా. ఈయన ఏం మాట్లాడాలి? ఏందా అది సినీ నటుడు వచ్చి ఎట్లాంటి దుర్మార్గం ఏంటి? సినీ నటులతో రాజకీయాలు వస్తాయా, ఓట్లు వస్తాయా? 41 మంది ప్రాణాలు బలిగా ఉన్నావు, మా కూటమి నిన్ను వదిలిపెట్టదు అనాలి, లేదా సంతాపం వ్యక్తం చేయి మూసుకుని. కానీ ఇతను ఎవరిని విజయ్కి ఫోన్ చేసి మద్దతు ప్రకటించాడు. అంటే ఏంటి? చచ్చిపోయినటువంటి వాళ్ళకి కాదు, చావుకు కారణమైన విజయ్కి మద్దతు ప్రకటించాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ కూటమి తరపున ఐఎన్డీఏ కూటమి తరపున తురుపు ముక్క విజయ్. ఈ విజయ్ ఏంటంటే బీజేపీ దగ్గరికి పోతున్నటువంటి ఓట్లలో అన్నామలై వచ్చాక ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు తమిళనాడులో. అది కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయింది, వీళ్ళ నుంచి షిఫ్ట్ అయింది. ఆ ఓట్లని చీల్చడం, ఎస్సీ ఎస్టీలో ఎక్కువగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళని అట్టించి యువతలకి లాక్కురావడం. అందుకోసం